వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. మహారాష్ట్ర ప్రభుత్వం చర్చీలు, క్రైస్తవ మిషనరీలకు భారీ షాక్ ఇచ్చింది. ఆ సంస్థలకు చెందిన భూములపై రాష్ట్ర వ్యాప్త ఆడిట్ నిర్వహించాలని ఆదేశించింది. అసలు దీనికి గల కారణాలు ఏంటి, ఇది మంచి పరిణామమా కాదనేది ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు అందిస్తా. ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. ఇక ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని చర్చిలు, క్రైస్తవ మిషనరీ సంస్థలు మరియు వాటికి అనుబంధంగా ఉన్న విద్య, వైద్య, దాతృత్వ సంస్థల భూములపై కాల పరిమితితో కూడిన 3 నెలల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్త ఆడిట్కి ఆదేశించింది. ఈ విషయాన్ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి చంద్రశేఖర్ భవానకులే శాసనసభలో ప్రకటించారు అధికారికంగా. ఇక నాసిక్లో బ్రిటిష్ కాలం నాటి చర్చి భూములను 300 కోట్ల విలువైన ఆస్తులను ఫోర్జరీ పత్రాల ద్వారా ప్రైవేటు వ్యక్తులకు అమ్మడం, ప్రభుత్వ శాఖలకు లీజుకి ఇవ్వడం వంటి భారీ కుంభకోణం వెలుగు చూసింది. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే దేవయాని ఫరాండే అసెంబ్లీలో లేవనెత్తిన ప్రశ్న ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆక్రమణలు, వివాదాస్పద భూమి యాజమాన్య హక్కులు మరియు రిజిస్ట్రేషన్లో జరిగిన అక్రమాలను గుర్తించడమే దీని ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది. ఇక బ్రిటిష్ కాలం నాటి రికార్డులు, బ్రిటిష్ పాలనలో మిషనరీ సంస్థలకు కేటాయించిన భూములతో పాటు స్వతంత్రం వచ్చిన తర్వాత బదిలీ అయిన ఆస్తుల రికార్డులను కూడా కమిటీ పరిశీలిస్తోంది. ప్రతి డివిజనల్ కమిషనర్ అధ్యక్షతన ఈ ఆడిట్ కమిటీలు ఏర్పడుతున్నాయి. ఇందులో రెవెన్యూ శాఖ, సెటిల్మెంట్ కమిషనర్ కార్యాలయం, పోలీస్ డిపార్ట్మెంట్ మరియు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అధికారులు సభ్యులుగా ఉంటారు. ఒకవేళ అక్రమంగా బదిలీ అయినట్లు భావిస్తున్న భూముల్లో అప్పటికే నివాస కాలనీలు లేదా ప్రభుత్వ మౌలిక సదుపాయాలు ఏర్పడి ఉంటే లా అండ్ ఆర్డర్ అభిప్రాయం తీసుకున్న తర్వాతే ప్రభుత్వం తదుపరి చర్యలు కూడా తీసుకుంటుంది. ఇక చట్టబద్ధంగా సరైన పత్రాలు, ల్యాండ్ టైటిల్స్ ఉన్న సంస్థలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కేవలం నిబంధనలు ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడుతున్న కేసులపైనే ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఏదేమైనా వర్క్ బోర్డు మీద ఎలాంటి ఉక్కుపాదం అయితే మోపి చాలా అన్యాక్రాంతమైన భూములను ఆ వర్క్ బోర్డు కబంధ హస్తాల నుంచి విడుదల చేశారో, ఇప్పుడు మహారాష్ట్రలో క్రైస్తవ మిషనరీ మాఫియా లేదా కొన్ని క్రైస్తవ చర్చీలు అక్రమంగా ఆక్రమించిన భూముల మీద కూడా ఉక్కుపాదం మోపి సామాన్యులకు న్యాయం చేయబోతోంది మహారాష్ట్ర ప్రభుత్వం. నిజంగా ఇది ఒక గొప్ప పరిణామం అని చెప్పాలి. ఇలా ప్రతి రాష్ట్రంలోనూ చర్చిలు, క్రైస్తవ మిషనరీలకు సంబంధించిన ఆస్తుల విషయంలో ఆడిట్ చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఆడిట్ చేస్తే మీ దగ్గర అన్ని స్పష్టమైన కాగితాలు అన్నీ ఉంటే అవి మీకే ఉంటాయి. కాదు అంటే వాటిని నిజంగా నిరుపేదలకు, అలాగే వాటి ద్వారా ప్రభుత్వం ముందుకు వెళ్ళడానికి ఆదాయాలకు ఎంతగానో ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి చర్యలు తీసుకోవాలి. కానీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మిగిలిన రాష్ట్రాలలో ఇది చేయగలుగుతారా లేదా అనేది మీరే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎండెస్కో ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.